అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కస్టమర్స్ రాగానే మనం మోడల్స్ ఎలా చూపించాలి, ఎలా ఫోన్లో సెలెక్ట్ చేసుకొని అవి ఒక సెపరేట్ ఆల్బమ్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను వీడియో చేశాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నేను చిన్న క్లిప్ రికార్డ్ చేశాను, అది చూసి ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ఫస్ట్ మనం ప్రింటర్స్లోకి వెళ్ళాలి. ప్రింటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోని బ్లౌజ్ మోడల్స్ ఇప్పుడు ఏదైనా బ్లౌజ్ డిజైన్ నచ్చిందంటే దాన్ని ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోయి ఆల్బమ్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షాట్లు ఉన్నాయి కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని మూవ్ అనేది నొక్కితే మూవ్ టు ఆల్బమ్ నొక్కాలి. మూవ్ టు ఆల్బమ్ నొక్కాక ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసేలా ఉంటే మనం న్యూ ఆల్బమ్లోని బ్లౌజ్ మోడల్స్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి మోడల్ బ్లౌజ్ అనేది క్లిక్ చేసి అందులో మూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కస్టమర్స్ రాగానే వెంటనే ఇది బ్లౌజ్ మోడల్స్ అని ఓపెన్ చేసి ఓన్లీ బ్లౌజ్ మోడల్స్ ఇందులో మనం చూపించవచ్చు. అదేవిధంగా హ్యాండ్ మోడల్స్, ఓన్లీ హ్యాండ్ మోడల్స్ అడిగితే ఇవి చూపించాలి. చూడండి. అదేవిధంగా మగ్గం వర్క్, ఈ సింపుల్ మగ్గం వర్క్, ఇంకా కంప్యూటర్ వర్క్, వాళ్ళకి మనం ఇలా చూపించవచ్చు. వాళ్ళకి ఇందులో ఏదైనా నచ్చినట్టయితే ఇలాగ సెలెక్ట్ చేసినప్పుడు మనం ఈ లైక్ బటన్ నొక్కితే ఈ లైక్ దాన్ని ఫేవరెట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారా అని కన్ఫ్యూజన్ లేకుండా ఫేవరెట్స్లోకి వెళ్ళి చూసుకుంటే నెక్స్ట్ టైం మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫేవరెట్లోని ఈ డిజైన్స్ ఉన్నాయి, ఇవి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదని మనకి వెంటనే ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫేవరెట్లోకి వెళ్ళగానే మనకి వెంటనే ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా కుట్టడానికి ఉంటుంది. ఓకేనండి, ఇప్పటివరకు వీడియో చూసారు కదా. వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.